హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు పులిహోరను సింపుల్గా ఎలా కలుపుకోవాలో చూసుకుందాం. ముందుగా 10 ఎండుమిర్చి, 5 పచ్చిమిర్చి, 3 కరివేపాకు రెమ్మలు, కొంచెంగా మినపగుండ్లు, పచ్చిశనగపప్పు కొంచెం, పెసరపప్పు కొంచెం, పల్లీలు కొన్ని, 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద నిమ్మకాయ యొక్క రసం తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు వేసి కలపాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న 10 ఎండుమిర్చి వేసి కాసేపు వేగించాలి. తరువాత 5 పచ్చిమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి. చివరగా 3 రెమ్మల కరివేపాకు వేసి కలిపితే తాలింపు రెడీ అవుతుంది. దీన్ని పక్కన పెట్టి ముందుగా ఉడకబెట్టి చల్లార్చిన అన్నంలోని తగినంత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తరువాత తయారు చేసుకున్న తాలింపు కలుపుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే పులిహోర సింపుల్గా రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.